హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ కాలము దూరము అనేటువంటి కాన్సెప్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో లెవెల్ 1 కాన్సెప్ట్ ఇవాళ మీకు అందించబోతున్నాను. ఫస్ట్ ఈ కాలము దూరం రావాలంటే మనకు దాని యొక్క యూనిట్స్ తెలియదా, అంటే ప్రమాణాలు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మామూలుగా దూరం అనేది, ఈ దూరాన్ని మనం దేంట్లో తీసుకుంటామంటే మీటర్లు కిలోమీటర్లలో తీసుకుంటాం. దూరానికి ప్రమాణాలు మీటర్లు కిలోమీటర్లు. ఇప్పుడు దూరం, ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇల్లు ఎంత దూరం ఉందంటే జస్ట్ ఒక 20 అడుగుల దూరంలో ఉంది, 30 అడుగుల దూరంలో ఉందని చెప్తాం. అదే చాలా దూరం ఉందంటే అప్పుడు ఏం చెప్తాము? మా ఇల్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తాం. అదే అడుగులు కాకుండా ఇంకొంచెం దూరం ఉందనుకో, మా ఇల్లు 10 మీటర్, ఈడే 50 మీటర్ల దూరంలో ఉంది, ఈడే 70 మీటర్ల దూరంలో ఉంది అని చెప్తాం. అలా దూరాన్ని మనం మీటర్లలోను మరియు కిలోమీటర్లలోనూ కొలుస్తాం. దూరాన్ని దేంట్లో కొలుస్తాం? మీటర్లు మరియు కిలోమీటర్లలో కొలుస్తాం. అదేవిధంగా కాలాన్ని దేంట్లో కొలుస్తాము అంటే కాలాన్ని సెకండ్స్ హవర్స్లలో కొలుస్తాం. దూరాన్ని డిస్టెన్స్ అంటాం. డిస్టెన్స్ని డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్, కిలోమీటర్స్. మరి టైంకి సెకండ్స్, అవర్స్. సో మరి వేగానికి మీటర్ పర్ సెకండ్ మరియు కిలోమీటర్ పర్ అవర్. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి. అలా అంటే దూరం అనేది మీటర్లలో ఉంటే కాలం దేంట్లో ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. అప్పుడు దూరం మీటర్లు, కాలం సెకండ్స్లో ఉన్నప్పుడు వేగం దేంట్లో ఉండాలి? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. అదేవిధంగా దూరం కిలోమీటర్లలో, సో మరి కాలం హవర్స్లో ఉన్నప్పుడు అది దేనిలో ఉండాలి? వేగం కిలోమీటర్ పర్ అవర్లలో ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ రాసుకోవాలి ఖచ్చితంగా మీరు. సో తర్వాత నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్. సో డిటిఎస్ అనేటువంటి ఒక పదం గుర్తుపెట్టుకోండి. డిటిఎస్, డిజిటల్ సౌండ్. సో అంటే ఏంటి అంటే దూరానికి సూత్రం ఏంటంటే దూరం ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అంటే డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిటిఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు డిస్టెన్స్కి సూత్రం ఏంటి? టీ ఇంటూ ఎస్ కదా. అదే ఒకవేళ టైం అడిగాడు అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎస్ అవతలికి పోతే సో డి బై ఎస్ అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ అని గుర్తుపెట్టుకోండి. సో అంటే కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. అదే స్పీడ్ అడిగాడు అనుకోండి, ఎస్ అడిగాడు అనుకోండి, సో డి బై టీ. ఎస్ అడిగితే డి బై టీ అని గుర్తుండాలి. ఓకేనా? సో ఇది ఒక సూత్రం. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సో మీటర్ పర్ సెకండ్, ఎక్స్ మీటర్ పర్ సెకండ్ ఇచ్చిట్టాడు అనుకుందాం. ఫర్ సపోజు మీటర్ పర్ సెకండ్లలో ఉండేదాన్ని కిలోమీటర్ పర్ అవర్లకి మార్చాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఇట్లా మీటర్ పర్ సెకండ్లలో ఉండేదాన్ని కిలోమీటర్ పర్ అవర్లలోకి మార్చడానికి ఏం చేస్తాం? 18/5తో మల్టిప్లై చేస్తాం. మీరు చిన్న గుడ్డి గుర్తు, ఎం అంటే 18 అనుకోండి. మామూలుగా ఎం అంటే 13 కదా, ఎం అంటే 13 రీజనింగ్లో. సో ఎం అంటే 18 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎం యొక్క నంబరు ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అనుకుంటాం కదా. అలా ఎం అంటే 18 అని ఇక్కడ అనుకో. మామూలుగా ఎం అంటే 13 అనమాట. సో ఎం 18 రావాలి నీకు. సో అదేవిధంగా మరి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్లో వస్తే అప్పుడు ఏం చేయాలా? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుటకు దాన్ని రివర్స్ చేయాలా. 5/18 మీటర్ పర్ సెకండ్. ఇదనమాట. ఇవి మీటర్ పర్ సెకండ్లలో ఉండేదాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుటకు ఇలా చేస్తాం. కిలోమీటర్ పర్ అవర్లో ఉండేదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుటకు 5/18తో మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో ఇలా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఇరాను అమెరికా వార్ కూడా జరుగుతుంది. అంటే ఇరాన్తో ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఇరాన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 7,500 కిలోమీటర్లు. ఎంత? 7,500 కిలోమీటర్లు. సో మరి ఇంత దూరం ఇరాను దాడి చేయలేకపోతుంది అమెరికా మీద. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత దూరం ట్రావెల్ చేసే మిసైల్స్ లేవు.
అర్థమైందా? కానీ మరి ఇండియా దగ్గర ఉన్నాయంటే ఉన్నాయి. ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, హైపర్సోనిక్, సూపర్సోనిక్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ అనమాట. సో బ్రహ్మోస్ దూరం దాటిపోతుంది అనమాట. సో అలా అనమాట. కాబట్టి ఏ దేశానికైనా సరే భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. భద్రత అనేది లేకపోతే మనం ఈరోజు ఇంత బాగా ప్రశాంతంగా క్లాస్ చెప్పుకోము. ఇప్పుడు ఇరాన్ అల్లా కొల్లోలం అవుతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు భయపడతా బతుకుతున్నారు. మాకేం లేని వాళ్ళు ఏం ధైర్యంగా లేరు. అండర్గ్రౌండ్లలో ప్రతి ఇంట్లో అండర్గ్రౌండ్స్ ఉంటాయి వాళ్ళకు, దాంట్లో ఉన్నారు. మనం చూడు స్వేచ్ఛగా రోడ్లలో తిరుగుతున్నాం, ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది, బాధపడుతున్నాం, మెట్రోలో పోతున్నాం, ఆకాశంలో వెళ్తున్నాం. సో అలా అనమాట. కాబట్టి ప్రజెంట్ నవ్ డేస్ ఇండియా ఈజ్ సేఫ్. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు, వీఆర్ ఇండియన్స్ అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క రోజు సంతోషంగా ఉంటాం. ఓకేనా? సో రైట్. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా ఇంకోటి డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే, సో యావరేజ్ స్పీడ్ అనేది ఒకటి వస్తుంది. యావరేజ్ స్పీడ్ అంటే సగటు వేగము లేదా సరాసరి వేగం. సగటు వేగము లేదా సరాసరి వేగం. సో అంటే యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే రెండింటి మధ్య దూరం ఒకటైనప్పుడు. అంటే కర్నూలు నుంచి హైదరాబాద్కి ఎంత దూరమో హైదరాబాద్ నుంచి కర్నూలు కూడా అంతే దూరం. తిరుపతి నుంచి తిరుమల పైకి ఎంత దూరమో తిరుమల నుంచి తిరుపతికి అంతే దూరం. అంటే దూరాలు సమానమైనప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2xy/x+y. km/h ఉంటే km/h, m/s ఉంటే m/s. సో యావరేజ్ స్పీడ్కి షార్ట్ కట్ ఫార్ములా ఏంటి? 2xy/x+y km/h. ఇలా చేసుకోవాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఫైనల్ వన్, రిలేటివ్ స్పీడ్ అనేది ఒకటి డిస్కస్ చేద్దాం. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే రెండు రైళ్ళు లేదా బస్సులు లేదా కార్లు కావచ్చు. ఏ అనే ఒక రైలు, బి అనే ఒక రైలు ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఉంటుంది. రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగము అంటాం. సో ఏ అనే ఒక రైలు x km/h వేగంతో ప్రయాణిస్తుంది. దానికి ఎదురుగా బి అనే మరొక రైలు y km/h వేగంతో ప్రయాణిస్తుంది. సో మరి ఈ రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగం ఏమవుతుందంటే s x+y km/h. మరి ఒకే దిశలో ప్రయాణించేటప్పుడు ఇది ఎదురెదురుగా, ఇంగ్లీష్లో టువార్డ్స్ ఈచ్ అదర్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, టువార్డ్స్ ఈచ్ అదర్ అంటాడు. సో అదేవిధంగా ఒకే దిశలో ప్రయాణించేటప్పుడు ఏ అనే ఒక రైలు, బి అనే ఒక రైలు x km/h, y km/h. సో దీనికి దొంగ పోలీసు కూడా వస్తుంది, పిల్లి ఎలకాలు కూడా వస్తాయి. సో కాబట్టి ఎలకెనకల పిల్లి పరిగెత్తుంటుంది కాబట్టి ఒకే దిశలో పరిగెత్తుంటాయి. సో కాబట్టి అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే s x-y km/h. ఇవి బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దూరానికి సంబంధించి DTS, D = T/S అనేది ఒకటి. సో తర్వాత యావరేజ్ స్పీడ్ సగటు వేగం 2xy/x+y ఒకటి. సో ఇవి ఒకే దిశలో ప్రయాణించేటప్పుడు ఎదురెదురుగా ప్రయాణించేటప్పుడు సాపేక్ష వేగాలు తెలుసుకోవాలా. సో తర్వాత అదేవిధంగా మన కాన్సెప్ట్ మీటర్ వచ్చినప్పుడు దాని యొక్క కాలం దేంట్లో ఉండాలి, సెకండ్స్లో ఉండాలి. అదేవిధంగా సో కిలోమీటర్ వచ్చినప్పుడు దాని యొక్క కాలం దేంట్లో ఉండాలి, హవర్స్లో ఉండాలి. అవన్నీ అనమాట. ఓకేనా? సో రైట్, ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది. సో రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ చూద్దాం. ది స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 120 km/h. కన్వర్ట్ ఇంటూ m/s. అంటే ఒక బస్సు యొక్క వేగం 120 km/h అంట. దాని వేగం m/s ఎంత అంటున్నాడు. సో 120 km/hని ఇక్కడ చూడు, km/hని m/s మార్చుటకు మనం ఏం చేయాలా? 5/18తో మల్టిప్లై చేయాలా. 5/18 రాసి పక్కన m/s. సో చేస్తే 6 3 18, 6 20 తర్వాత 25 100, 100/3 అంటే 33, 1/3 m/s అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ప్రింట్ మిస్టేక్ ఉన్నాయి. సో 120 ఇక్కడ m/s మార్చాలంటే సో మనకి ఇక్కడ కే ఉంది అంటే 5/18. సో దీని ప్రకారం చేస్తే మనకి ఎంత 33.3 సంథింగ్ వస్తుంది. సో ఆప్షన్స్ ప్రింట్ మిస్టేక్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్లా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఎక్స్ప్రెస్ 45 మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ అంట. అంటే 45 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంట. అంటే 45 ఇంటూ ఎం అన్నప్పుడు ఏం చెప్పినా 18 చెప్పినా కదా, 18/5 కిలోమీటర్ పర్ అవర్. 5 1 జా 5 9 జా 18 9 జా 162. ప్రింట్ మిస్టేక్. 18 9 ఎంత 162 కిలోమీటర్ పర్ అవర్. సో ఇలా అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఈరోజు టాపిక్లో బేసిక్ మోడల్స్ అనమాట. అంటే ఒక 10 క్వశ్చన్లు మీకు అందించడం జరుగుతుంది. పూర్తి వీడియోల కోసం మన యాప్ శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి కోర్సులు పర్చేజ్ చేయండి. అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఓకేనా. మంచి మంచి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, సో తర్వాత గ్రాండ్ టెస్ట్లు పెట్టడం, ఆ గ్రాండ్ టెస్ట్ పేపర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా కాన్సెప్ట్ ఒకటే, మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చాల. ఆ కాన్సెప్ట్తోనే ఈ యాప్ రూపొందించాం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 600 మీటర్ల దూరాన్ని 45 సెకండ్లలో ప్రయాణిస్తే అతని వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అంటున్నాడు. ఏ మ్యాన్ ట్రావెల్డ్ 600 మీటర్స్. సో మ్యాన్ ట్రావెల్డ్ హౌ మెనీ డిస్టెన్స్ 600 మీటర్స్. సో టైం ఎంత అంట 45 సెకండ్స్ అంట. సో ఇక్కడ యూనిట్స్ ఒకసారి చూడు, మీటర్లో ఉంది, సెకండ్స్లో ఉంది, ఈ యూనిట్స్ చూసుకోవాలా. సో మరి అతని యొక్క స్పీడ్ అడుగుతాడు. అంటే S = ఫార్ములా ఏంటి, D/T. S = D/T. యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేయొచ్చు. 600/45 పక్కన మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కానీ మన క్వశ్చన్ ఏమడిగాడు, కిలోమీటర్ పర్ అవర్లో కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. 600/45 ఇక్కడ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 kmph. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయి. 5 1 జా 5 12 జా 60 0. నెక్స్ట్ అగైన్ 15 3 జా 45, 15 8 జా 120, 3 1 జా 3 6 జా 8 6 జా 48. ఫస్ట్ ఆప్షన్ 8 6 జా 48 కిలోమీటర్ పర్ అవర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ వస్తేనే రాబోయే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎలా చేయాలంటే ఇలా చేయాలో చూసుకోండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు ఏ పర్సన్ హూస్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్ టు కవర్ 400 మీటర్స్ డిస్టెన్స్. సో వాట్ హీ ఆస్క్. సో ఏమడుగుతా అంటే టైం అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక వ్యక్తి 400 మీటర్ల దూరం అంట. అంటే డిస్టెన్స్ ఏమిచ్చాడు, 400 మీటర్స్ ఇచ్చాడు. సో 25 మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఇచ్చాడు. సో 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో మనకు టైం అడుగుతున్నాడు, టైం. సో T = ఫార్ములా ఏంటి, D/S. సో దీని ప్రకారం మనం చేస్తే యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, మీటర్ పర్ సెకండ్. సో కాబట్టి 400/25 సెకండ్స్ వస్తుంది. సో చేస్తే 5 5 జా 25, 5 8 జా 40 0, 5 1 జా 5 16 జా. సో T = ఎంత 16 సెకండ్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇట్లా చేయాలా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో 4 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అంటున్నాడు. సో S ఇచ్చాడు. S = 15 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో టైం 4 నిమిషాలు ఇచ్చాడు. T = 4 మినిట్స్ ఇచ్చాడు. సో ఇక్కడేమో మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడేమో మినిట్స్లో ఉంది. కాబట్టి దాన్ని సెకండ్స్లోకి మార్చాలా. సో 4 నిమిషాలు అంటే 4 ఇంటూ నిమిషాలని సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 అనమాట. 4 × 60 ఎంత 240 సెకండ్స్. సో టైమ్ ఈజ్ 240. S ఈజ్ 15. సో నెక్స్ట్ ఏమడిగాడు, దూరం. సో డిస్టెన్స్ D = ఫార్ములా ఏంటి, T × S. దీని ప్రకారం మనం చేస్తే T అంటే ఎంత 240 ఇంటూ S ఎంత 15. సో 240 × 15, 240 10 జా. సో 24 × 15 ఏం రాయొచ్చు అంటే ఇంటూ 30/2 చేద్దాం. 2 1 జా 2 12 జా 0, 12 3 36. సో 360 ఒక 0, 3600. సో ఇక్కడ మనకు సెకండ్స్ ఉంది. సో 3600 సో మీటర్స్, 3600 మీటర్స్.
సో కానీ ఇప్పుడు క్వశ్చన్ చూసినట్టయితే ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని అడుగుతున్నాడు. 3600 మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చదాం. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కదా. సో కాబట్టి 3.6 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అన్నమాట. సో దీన్ని ఏం రాస్తాం, 3.6 కిలోమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఎస్ ఇచ్చాడు 15 మీటర్ పర్ సెకండ్, టైం 4 మినిట్స్ ఇచ్చాడు. 4 మినిట్స్ని మనం సెకండ్స్లోకి మార్చాలి. అంటే 4 × 60 సెకండ్స్ చేస్తే 240 సెకండ్స్ వస్తాయి. అప్పుడు డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు, D = T × S. సో 240 × 15 చేస్తే 3600 మీటర్స్. మనం కిలోమీటర్లోకి మార్చాలంటే ఇప్పుడు ఏమైతే చూడు, సో 1000 కదా. సో అంటే 3.6 కిలోమీటర్స్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో అగైన్ నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ మచ్ డిస్టెన్స్ కెన్ బి ట్రావెల్డ్ ఇన్ 50 సెకండ్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 90 km/h? డిస్టెన్స్ అడుగుతాడు. సో ఎస్ ఇచ్చాడు. ఎస్ = ఎంత, 90 km/h అంట. సో T = ఇచ్చాడు. సో T = 50 సెకండ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడేమో సెకండ్స్ ఉంది, ఇక్కడేమో km/h ఉంది. 50 సెకండ్లను గంటల్లోకి మార్చాలంటే చాలా టైం పడుతుంది. అదేదో km/hని మీటర్/సెకండ్లోకి మార్చుకుందాం. సో 90 × 5/18 మీటర్/సెకండ్. 18 1 18 5 5 5 ఎంత, 25 మీటర్/సెకండ్ స్పీడ్. మరి టైం ఎంత వచ్చింది, 50 సెకండ్స్ ఉంది. యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి D = T × S. T అంటే 50, S అంటే 25. 25 5 125, ఒక 0. ఓకేనా. సో అంటే 1250 మీటర్స్ అనమాట. మనం కిలోమీటర్లోకి మార్చాలంటే 1.25 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలన్నమాట. అర్థమైందా. సో ఎస్ ఇచ్చాడు, T ఇచ్చాడు. దీన్ని మనము ఈ సెకండ్స్కి అనుకూలంగా మారుస్తే ఏమవుతుంది, మీటర్/సెకండ్. సో కాబట్టి డిస్టెన్స్ = T × S చేస్తే 1.25 కిలోమీటర్స్. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ టుక్ 6 hours ఆఫ్ టైమ్ టు రీచ్ ఏ ప్లేస్ బై వాకింగ్ అండ్ రిటర్న్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్ బై రన్నింగ్. అంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడు అంటే నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. నడుచుకుంటా తిరిగి అదే స్థానానికి రావడానికి అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అంటే నడుచుకుంటూ పోయినాడు, పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అతనికి ఎంత టైం పట్టిందంట, 6 hours పట్టిందంట. ఓకే. టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ట్వైస్ బై రన్నింగ్. అంటే అతను అదే ప్లేస్ని ఒకసారి పరిగెత్తుకుంటూ పోయినాడంట, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చినాడంట. ఓకే. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు హిమ్ కవర్ ద సేమ్ బై వాకింగ్ అంటున్నాడు. అంటే ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళాడు, వాకింగ్, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చినాడు, వాకింగ్ ప్లస్ రన్నింగ్. ఎంత పట్టిందంట టైము, 6 hours అంట. అంటే 6 hours పట్టింది. సో తర్వాత ఈసారి ఏం చేశాడంట, రెండు వైపులా నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. రన్నింగ్ ప్లస్ రన్నింగ్ = 4 hours 40 minutes పట్టిందంట. అంటే 4.4 hours తీసుకుందాం. సో R+R ఏమవుతుంది, 2R అవుతుంది. 2R = 4 hours 40 minutes. సో అప్పుడు 2 1 సో 2 2 2 2 అంటే 2 hours 20 minutes పడుతుంది ఒకవైపు రన్నింగ్ చేయడానికి. సరే, ఇప్పుడు మొత్తం చూడు, నడుచుకుంటూ వెళ్ళాడు, తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు, 6 గంటలు పట్టింది. ఈసారి రెండు వైపులా రన్నింగ్ చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో అంటే ఒకవైపు రన్నింగ్ చేయడానికి 2 hours 20 minutes పడుతుంది. 2 hours 20 minutes పడుతుంది. సరే, ఇప్పుడు మనకేమన్నాడంటే అతడు రెండు వైపులా నడిచి వస్తే ఎంతకాలం పడుతుంది అంటున్నాడు. ఈ 2.2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. W+R అంటే ఎంత, 2.2 కదా. 2.2 = 6 ప్లస్ 2.2 అవతల పోతే -2.2 అవుతుంది. అంటే 6 hours-లోంచి 2 గంటల 20 నిమిషాలు తీసేస్తే సో అప్పుడు ఏమవుతుంది, 3 గంటల 40 నిమిషాలు పడుతుంది. 3.4 hours. అంటే ఇప్పుడు మరి రెండు వైపులా అంటున్నాడు. సో రెండు వైపులా అంటే వాకింగ్ ప్లస్ వాకింగ్ 3.4 hours ప్లస్ 3.4 hours. చాలామంది 6.8 hours అనుకుంటారు. 6 గంటల 20 నిమిషాలు లేదు కదా. సో అంటే 6 గంటల 20 నిమిషాలు అంటే సో మనకు 7 గంటల 7.220 అంటే 7 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. 7.2 hours. సో ఇది పాయింట్ ఇది.
సో ఇదే అనమాట కాన్సెప్ట్. ఇది జనరల్ మెథడ్ అయితే ఇది. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్ అయితే మనం ఎలా చేస్తామంటే చూడండి. సో ఇదంతా అవసరం లేదు. సో డైరెక్ట్గా మనము ఇక్కడ వాడు ఏం చేశాడంట, 6 గంటలు అన్నాడు కదా, అంటే ఎక్కడికి ఒక మనిషి పరిగెత్తుకుంటా, అంటే ఒక మనిషి ఏం చేశాడంట ఒక స్థానం నుంచి నడిచి వెళ్ళి తిరిగి అదే స్థానానికి. సో మొత్తం మీద మనకు 12 గంటలు తీసుకోవాలి. 6 + 6 అంటే వాకింగ్ ప్లస్ రన్నింగ్ 6 అవర్స్, అంటే రెండు వస్తాయి. అంటే 12 అవర్స్లో నుంచి 4 అవర్స్ 40 మినిట్స్ తీసేస్తే డైరెక్ట్గా 12 అవర్స్లో నుంచి 4.4 అవర్స్ తీసేస్తే 7.2 అవర్స్ అవుతుంది అంతే డైరెక్ట్గా. ఇదనమాట జనరల్గా అయితే ఈ మెథడ్. అర్థమైందా? సో ఇలా చూసుకోవాలన్నమాట. వాకింగ్ ప్లస్ రన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు 6, రన్నింగ్ ప్లస్ రన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు 4 అవర్స్ 40 మినిట్స్. సో మరి 2R + R 2R అవుతుంది. మరి 2 అవర్స్ 20 మినిట్స్ టైం పడుతుంది ఒక రన్నింగ్ అంటే. సో వాకింగ్ ప్లస్ రన్నింగ్లో సబ్స్టిట్యూట్ చేయాలి అది. సో ఇది W + R = 6లో సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ 2.2 అవతల పోతే -2.2 అవుతుంది. అంటే ఒకవైపు వాకింగ్ చేయడానికి 3.4 అవర్స్ అంటే 3 గంటల 40 నిమిషాలు పడుతుంది. మరి రెండు వైపులా అంటే ఎంత పడుతుంది అంటే 3 గంటల 40 నిమిషాలు 3 గంటల 40 నిమిషాలు 6 గంటల 20 నిమిషాలు. 6 గంటల 80 నిమిషాలు అనేది లేదు కాబట్టి 80 నిమిషాలు అంటే 1 గంట 20 నిమిషాలు, 6కు +1 యాడ్ చేస్తే 7 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ మ్యాన్ కెన్ రీచ్ హిస్ డెస్టినేషన్ 10 minutes late if he travels with 5/7 of his natural speed. How much time will it take for him to reach the destination with his actual speed? ఒక వ్యక్తి తన సహజ వేగంలో 5/7 వంతు వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడంట. ఇక్కడ ఒక్కటి మనం షార్ట్ కట్ ఒకటి చేద్దాం. 5/7 డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అంటే 2 భాగాలు డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? 2 భాగాలు డిఫరెన్స్ ఉంది. సో అయితే తన సహజ వేగంలో, సో ఇక్కడ మనకు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సహజ వేగంలో 5/7 అంట. సో మన క్వశ్చన్ ఏమడిగాడు, ఎంత కాలానికి అంటున్నాడు. 5/7 ఉంది కదా, 5:7 అనేది స్పీడ్. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే 7:5 అనమాట. అంటే ఇక్కడ 2 భాగాలు డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్? 2 భాగాలు లేట్. సో ఇది యాక్చువల్ టైం అనమాట. ఇది యాక్చువల్ టైం. సో 2 భాగాలు లేట్ అంటే ఎంత? 10 నిమిషాలు లేట్ అన్నాడు. సో 10 minutes 2 × 5 చేస్తే 10 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 5 ఉంది కదా, 5 × 5 ఎంత? 25 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా? 25 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకో. సో 25 minutes అనమాట. సో 5కి 7కి డిఫరెన్స్ 2. సో ఇదంతా లేదంటే 2 parts అంటే 10 minutes. మనం 5 తీసుకోవాలి. 5 parts అంటే ఎంత? 2 10 అయింది అంటే 2 5s చేస్తే 10 అవుతుంది ఇంటూ 5 5 ఎంత? 25. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా తీసుకోవాలా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ కెన్ రీచ్ హిస్ డెస్టినేషన్ 24 minutes late if he travels 3/5 of his actual speed. సో హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు రీచ్ ద డెస్టినేషన్ ఇస్ విత్ హిస్ యాక్చువల్ స్పీడ్ అంటున్నాడు. సో సేమ్ 3 parts అంటే 3/5 అంటే డిఫరెన్స్ ఎంత? 2 parts. 2 parts లేట్ అంటే ఎంత లేట్ ఇచ్చాడు క్వశ్చన్లో? 24 minutes అనమాట. సో ఇప్పుడు మనకు 3 parts ఎంత అంటున్నాడు. సో 3 parts అంటే హౌ మచ్? సో 2 12 24, 3 12 36. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ లారీ అండ్ బస్ ఇస్ 5:4. సో ఇలాంటిది ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తన సహజ వేగం, ఏ మ్యాన్ రీచ్ హిస్ డెస్టినేషన్ 12 minutes priority. సో ఇఫ్ he travels 8/5 of his actual speed, హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు రీచ్ అంటున్నాడు. ఓకేనా? ఒక వ్యక్తి తన సహజ వేగంలో 8/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 12 నిమిషాలు ముందుగా గమ్యస్థానం చేరుతాడు. సాధారణంగా ఎంత కాలంలో గమ్యస్థానాన్ని చేరుతాడు అంటాడు. సేమ్ కాన్సెప్ట్ 8/5 అంటే 3 parts డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, 5/8 అంటే ఓకే, కానీ ఇక్కడ ఏముంది? 8/5 ఉంది. సో దీన్ని 5/8 మార్చు. సో 3 parts డిఫరెన్స్ ఉంది. 3 parts అంటే 12 minutes. మనకి ఇక్కడ సహజ వేగం 8 parts అంటే ఎంత? 3 4 12, 8 4 32,
8 4 ఎంత 32. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా తీసుకోవాలా. 8/5 అంటే చూడు 5 కంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉంది. సో 3 పార్ట్స్ అంటే 12. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పాను కదా. 8/5 రివర్స్ ఏమవుతుంది 5/8 అవుతుంది. 3 పార్ట్స్ అంటే 12 మరి న్యాచురల్. సో 8 పార్ట్స్ అంటే ఎంత 32. 8 4 32. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి రెండవ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? మొదటి పార్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్ అనేది నేర్చుకున్నాం అనమాట. అసలు సో టైము ఈ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ యొక్క అంటే డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, సో అదేవిధంగా స్పీడ్ యొక్క డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. తర్వాత వాటికి సంబంధించిన ఫార్ములాస్ తెలుసుకున్నాం. తర్వాత ఒక 10 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. ఇప్పుడు వాటి కంటిన్యూషన్గా మరొక 10 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఇచ్చాడు, ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఎ లారీ అండ్ బస్ ఈజ్ 5:4. అంటే ఒక బస్సు మరియు లారీ యొక్క అంటే లారీ ఫస్ట్ ఇచ్చాడు. సో బస్సు లారీ చూడు, బస్సు లారీ యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. రేషియో 5:4 స్పీడ్స్. సో ది బస్ కెన్ ట్రావెల్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో తర్వాత ఇప్పుడు స్పీడ్ ఇచ్చాడు కదా, టైం స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. 4:5 అనమాట. సరే, ఇప్పుడు ఇఫ్ ద బస్ కెన్ ట్రావెల్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 4 hours అంటే బస్సు ఏం చేస్తుందంట, బస్సు డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ అంట 4 hours ట్రావెల్ చేస్తుందంట, 4 గంటలు. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో బస్సు 200 కిలోమీటర్స్ 4 hours ట్రావెల్ చేస్తుంది. మరి స్పీడ్ ఆఫ్ ద బస్ చూద్దాం. S ఈజ్ ఈక్వల్ టు D/T. ఇక్కడ 5:4 అంటే ఒకటి 5x ఇంకోటి 4x అనుకుందాం. సో 5x ఈజ్ ఈక్వల్ టు 200/4. 4 1 జా 4 5 20, 5 1 జా 5 10 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ బస్ ఎంత, 5 × x ఎంత 50 అనమాట. 5 × 10 మరి 4 × 10 ఎంత 40. అంటే లారీ యొక్క స్పీడ్ ఎంత 40 km/h. సో ఇది km/h, ఇది km/h. నెక్స్ట్ లారీ ఎంత కాలంలో 300 కిలోమీటర్స్ రీచ్ అవుతుంది అంటున్నాడు. సో కాబట్టి ఇప్పుడు లారీ గురించి, లారీ డిస్టెన్స్ 300. సో టైం అడిగాడు. లారీ యొక్క స్పీడ్ ఎంత 40. S ఈజ్ ఈక్వల్ టు 40. సో T ఈజ్ ఈక్వల్ టు 300/40. 0 0 క్యాన్సల్, 2 2 జా 2 15 జా 15/2 అంటే 7.5 hours. ఇలా అనమాట. అర్థమైందా? సో బస్సు లారీ ఇచ్చాడు ఎంత 5:4 ఇచ్చాడు. సో T ఇచ్చాడు. సో D ఎంత డిస్టెన్స్ ఎంత, బస్సు యొక్క డిస్టెన్స్ 200 కిలోమీటర్స్. ఎన్ని అవర్స్ 4 hours పడుతుంది. సో దీని ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా వచ్చి ఇది జనరల్ మెథడ్. అలా కాకుండా మీకు షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ లారీ, ఇది బస్ అండ్ లారీ అనమాట. యాక్చువల్గా బస్ అండ్ లారీ, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది వీళ్ళు. సరే బస్ ఏమంట 200 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో రీచ్ అవుతుందంట. సో D ఈజ్ ఈక్వల్ టు బస్ ఎంత 200. సో T ఈజ్ ఈక్వల్ టు 4 hours. సో S ఈజ్ ఈక్వల్ టు సో 200/4. 4 1 జా 450 జా. బస్సు యొక్క స్పీడ్ ఎంత 50 km/h. అంటే 5 becomes 10 అంటే 50. 5 × 10 చేస్తే 50 అవుతుంది. మరి 4 × 10 చేస్తే 40 అవుతుంది. లారీ యొక్క స్పీడ్ 40. లారీ డిస్టెన్స్ ఎంతంట 300 కిలోమీటర్స్. ఇది లారీ 300 కిలోమీటర్స్, దాని యొక్క స్పీడ్ 40 km/h. మరి టైము 300/40 చేస్తే 0 0 2 2 జా 2 15 జా 15/2 అంటే 7.5 hours. సో ఇలా తీసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా అంటే సో బస్సు మనకు ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎన్ని అవర్స్లో 4 hours. సో బస్సుకు సంబంధించి స్పీడ్ ఎంత వచ్చింది 50 km/h వచ్చేసింది. సో మరి లారీ ఇక్కడ 50, 5 10 జా 50 కదా, 4 10 జా 40. మరి లారీ యొక్క స్పీడ్ 40 km/h. T ఈజ్ ఈక్వల్ టు D/S సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ బై బైసికల్ ఇన్ సమ్ టైమ్.
ఒక వ్యక్తి కొంత దూరాన్ని సైకిల్పై ప్రయాణించాడంట కొంతకాలంలో. హీ టుక్ ట్వైస్ ద టైమ్ యాజ్ మచ్ యాజ్ హీ టుక్ బై ద బైసికల్ టు కవర్ ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బై వాకింగ్. అంటే ఆ దూరంలో సగాన్ని రెట్టింపు కాలంలో నడిచాడంట, అంటే రెట్టింపు డబుల్. ఓకే, సో అయితే వేగాల నిష్పత్తి అంటారు. సో వేగాలను మనం దేంతో సూచిస్తాం? స్పీడ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? d/t. ఈ లాజిక్ ప్రకారం మనం తీసుకొని వస్తే సరిపోతుంది. సో ఎస్, ఒకటి సైకిల్, రెండు వాకింగ్, సైకిల్ మీద వాకింగ్ మీద. సో ఇప్పుడు మనకేమంటున్నాడు? ఒక వ్యక్తి కొంత దూరాన్ని సైకిల్పై కొంతకాలంలో ప్రయాణించను, ఆ దూరంలో సగాన్ని రెట్టింపు కాలంలో నడిచానంట. ఇప్పుడు ఫర్ సపోజు సైకిల్ మీద 10 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు అనుకుందాం, నడుచుకుంటూ 5 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు అనుకుందాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు d/t కదా. సో 10 కిలోమీటర్లు, సో d/t 10 గంటలు పట్టింది అనుకుందాం. డబల్, సో అంటే ఇది 10కి డబల్ ఎంత? 20. సో 10కి డబల్ 20, సో 5కి డబల్ 10. మనం జస్ట్ 10 అనుకుందాం. సో సైకిల్ మీద పోయే దూరము 10 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ పోయే దూరం అందులో సగం ఉంటుంది, 5 కిలోమీటర్స్. సో చూడు, ఒక వ్యక్తి కొంత దూరాన్ని సైకిల్పై కొంతకాలంలో ప్రయాణించను, ఆ దూరంలో సగాన్ని రెట్టింపు కాలంలో నడిచిన అంటున్నాడు. సో కాబట్టి సో మనము దూరం 10 కిలోమీటర్ల దూరము 10 గంటలు, ఇది కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు 10 గంటలు. సో 5 కిలోమీటర్లు 20 గంటలు, అంటే 10కి రెట్టింపు 20. సో దీని ప్రకారం చేస్తే సో 10 1 జా 10 1 జా 5 1 జా 5 4 జా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 1 4 అవుతుంది, 1 × 1 1 అవుతుంది. 4:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆ నిష్పత్తి ఎంత అంటే వేగాల నిష్పత్తి 4:1 ఇట్లా చేయాలి.